ఓం నమో నారాయణాయ. సభ్యులందరికీ శుభోదయం. ఇప్పుడు వైశాఖ పురాణం 21వ అధ్యాయం. పాంచాలరాజు సాయుధ్యము. నారదుడు అంబరీషునితో తరువాతి వృత్తాంతముని ఇట్లు చెప్పసాగెను. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో ఇట్లనెను. పాంచాలరాజు శ్రీహరిని చూచి సంతోషపడిన వాడే వెంటనే లేచి శ్రీహరికి నమస్కరించెను. ఆనంద భాష్పములను విడుచుచుండెను. సర్వ జగములను పావనము చేయు గంగానది పుట్టుకకు కారణములకు శ్రీహరి పవిత్ర పాదములను కడిగి ఆ పవిత్ర పాదములను కడిగిన జలాన్ని తనపై జల్లుకొనెను. విలువైన వస్త్రములు, ఆభరణములు, గంధ పుష్పాదులు, ధూపములు, నివేదనలు, తన శరీరము, తన ధనము, తన సర్వస్వము శ్రీహరికి సమర్పించెను. ప్రాచీన పురుషుడు, నిర్గుణుడు, సాటి లేనివాడగునగు మహావిష్ణువును ఇట్లు స్తుతించెను. పాంచాలరాజు చేసిన ఈ స్తుతి అర్థవంతము, శక్తిమంతము నగుటచే దీనికి భావము రాయబడుచున్నది. మనమందరమును పాంచాలరాజు వలె పూర్వ కర్మను అనుసరించి ఉన్నదానిని పోగొట్టుకొని గురువు పెద్దల వలన తరుణోపాయము నెరిగి పాటించిన పాంచాలరాజు వలనే కష్టములను దాటి సర్వసుఖములను నంది పాంచాలరాజు వలె భగవంతుని దర్శనమును పొందగలవారమై ఉందుము కదా. అందుకని ఈ స్తోత్రమునకు భావం చదివినచో వేలాది పాఠకులలో ఒకరైనా భగవంతుని దర్శనాను అనుగ్రహమును పొందవచ్చునేమో అని తలచి భావమని ఇచ్చుచున్నాము. సహృదయంతో భక్తులు దీనిని ఉపయోగించుకోనగలరు. 24 తత్వములు పరమేశ్వరుడు శ్రీహరి ఒకడు. మొత్తం 25 సంఖ్యకు వచ్చిన శ్లోకములన్నీ స్తోత్రము సభిప్రాయమైనది. స్వామి 1. స్వామి, నీవు దేని అందును ఆసక్తుడో కావు, ఏదియు అంటనీ వాడవు, సృష్టికర్తలకు అధిపతివి, పరాత్పరుడవు. నీ మాయకు లోబడి తత్వవేత్తలను సృష్టికర్తల నెరుగు విషయమున అజ్ఞానవంతులగుచున్నారు. 2. తత్వ విధులను మాయాచారి చరితములై గుణములయందు చిక్కుకొని విచిత్రమగు భగవంతుని చేష్ట నెరుగ లేకున్నారు. కోరిక లేని ప్రభువ, దీనివలన అంతయు సృష్టించిన వాడవు నీ ఒక్కడవే కదా. ఈ ప్రపంచము సృష్టించిన వాడవు, రక్షించేవాడవు, నశింపచేయవాడువు కూడా నువ్వు ఒక్కడవే. పూర్వము పాంచాల దేశమున పుర్యసూనుడు అనే రాజు కలడు. అతడు పుణ్యశీలుడను మహారాజు పుత్రుడు. అతడు తండ్రి మరణించిన పిదప రాజు అయ్యను. అతడు ధార్మికుడు, మహావీరుడు. తన శక్తియుక్తులను విశాల భూమిని పరిపాలించెను. పూర్వ జన్మ దోషం చేతను అతడు కొంతకాలమునకు సంపాదన కోల్పోయాను. వాని యశస్వములు అంటే వాని అశ్వాలు, గజములు మున్నగు బలము నశించను. వాని రాజ్యమున కరువు ఏర్పడను. ఈ విధముగా వాని రాజ్యము కోసము బలహీనులైన తర్వాత సారవిహీనులయ్యను. వాని బలహీనత నెరిగి వాని శత్రువులందరూ కలిసి దండెత్తి వచ్చిరి. యుద్ధములో నోడిన రాజు భార్యాయగు శిఖినితో కలిసి పర్వత గుహలో దాంకొని 53 సంవత్సరములు కాలం గడిపెను. ఆ రాజు తనతో ఇట్లు విచారించెను. నేను ఉత్తమ వంశమును జన్మించితిని, మంచి పనులను చేసితిని, పెద్దలను గౌరవించితిని, జ్ఞానవంతుడను, దైవభక్తి ఇంద్రియ జయము కలవాడను, నా వారును నావలేనే సద్గుణవంతులు. నేనేమి పాపము చేసితినని నాకిట్టి కష్టములు కలిగినవి. నేను ఇట్లా అడవిలో ఎంతకాలం ఉండవలేను కదా అని విచారించి తన గురువులకు యజుడు ఉపయాజకుడను గురువులను తలుచుకొనెను. సర్వజ్ఞులకు వారిద్దరును రాజు స్మరింపగానే వాని వద్దకు వచ్చిరి. రాజు వారిద్దరికీ నమస్కరించి యథాశక్తిగాను ఉపచారములను చేశాను. ఇవాళకింతే, మిగతాది రేపు తెలుసుకుందాం. అప్పటిదాకా సెలవు. శ్రీమాత్రే నమః.